బోసరాజుపల్లె గిరిజన గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు వైరల్ జ్వరాలకు గురై బుట్టాయిగూడెం ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పూసం శ్రీవల్లి, కాకి హావీల, ముప్పిడి మాధురి, కాకాడ జాయ్, శ్రీజోష్నం విద్యార్థుల ఆదివారం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘ పీడీఎస్యు సందర్శించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు బర్నె వినోద్ మాట్లాడుతూ వైరల్ జ్వరాలకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్ డాక్టర్ని కోరగా డాక్టర్ సానుకూలంగా స్పందించి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ఇక పాఠశాల విద్యార్థులకు జ్వరాలు వచ్చాయని గురువారం తెలిసినప్పటికీ రక్త పరీక్షలు చేయించి వైద్యం అందించడంలో విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియపరచడంలో పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. పాఠశాల విద్యార్థులకు ఒకసారిగా వైరల్ ఫీవర్స్ వచ్చాయని సోషల్ మీడియాలో ప్రచారమైనప్పుడు హఠాత్తుగా శనివారం పాఠశాలకు ఐడీడీఏ, పీఓ, డీడీ వైద్యాధికారులు పాఠశాలను పరిశీలించి విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించి శనివారం సాయంత్రం బుట్టాయిగూడెం ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగిందన్నారు. వీరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు. కొంతమంది విద్యార్థులను తమ తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకువెళ్లిపోయారన్నారు. విద్యార్థులకు వైద్యం అందించే విషయంలో పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ఇక కావున భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, పాఠశాలలో వైరల్ జ్వరాలు అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వినోద్ పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు, బుట్టాయిగూడెం మండలం బోసరాజుపల్లి గిరిజన గురుకుల బాలికల ఆశ్రమం పాఠశాల విద్యార్థులు వైరల్ ఫీవర్ గురయ్యి బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న విద్యార్థులని పీడీఎస్యు ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. వచ్చినటువంటి విద్యార్థులకి మలేరియా, టైఫాయిడ్ రావడం జరిగింది. ఈ మలేరియా, టైఫాయిడ్ వచ్చినటువంటి విద్యార్థులకి మెరుగైనటువంటి వైద్యం అందించాలని స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్ గారిని కోరడం జరిగింది. ఏదైతే ఈ బోసరాజుపల్లి గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు గురువారం రోజు నుంచే వైరల్ ఫీవర్కి దాదాపు 20 నుండి 50 మంది విద్యార్థులు వైరల్ ఫీవర్స్ గురయ్యారు. అక్కడ స్థానికంగా హెచ్ఎం కానీ, ఇప్పుడు ఉన్నటువంటి నర్సులు కానీ వీరికి సరైనటువంటి టైంలో రక్త పరీక్షలు చేసి విద్యార్థులకు వైద్యం అందించాల్సినటువంటి సిబ్బంది ఈ రోజున విద్యార్థుల పట్ల పూర్తిస్థాయిగా నిర్లక్ష్యం వ్యవహరించారు. వారు ఈ వైరల్ ఫీవర్స్ గురుకుల పాఠశాలలో వచ్చాయని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తల్లోకి ఎక్కినప్పుడు అక్కడ ఈ ఐటీడీకి సంబంధించినటువంటి అధికారులు, డీడీలు, వైద్యాధికారులు వీళ్ళందరూ స్కూల్కి వెళ్ళి రక్త పరీక్షలు చేసి హడావిడి చేసినప్పుడు మాత్రం వారికి రక్త పరీక్షలు చేసి వారి యొక్క ఎవరైతే మలేరియా, టైఫాయిడ్ వచ్చినటువంటి విద్యార్థుల్ని ప్రభుత్వ హాస్పిటల్కి, బుట్టాయిగూడెం ప్రభుత్వ హాస్పిటల్కి జాయిన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి పూర్తి సంరక్షణ వహించాల్సినటువంటి హెచ్ఎం కానీ, వార్డెన్ కానీ, నర్సులు కానీ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వ్యవహరించారు వారికి సరైన టైంలో వైద్యం అందించడంలో. కావున ఈ ఏదైతే వైరల్ ఫీవర్స్ వచ్చాయో ఆ వైరల్ ఫీవర్స్ని వెంటనే అరికట్టేందుకు ఆ స్కూల్స్లో సరైనటువంటి చర్యలు చేపట్టాలి. ఇటువంటి జ్వరాలు వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం అందించాల్సినటువంటి దాంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని